వెరీ గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. ఇక పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్స్ని ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూసినట్లయితే హైకోర్టుకు 4 కొత్త న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసినట్లు చూస్తున్నాం. 4 కొత్త న్యాయమూర్తులు గౌస్ మీరా మొహినుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్ వీరు హైకోర్టుకి కొత్త న్యాయమూర్తులుగా సిఫార్సు అయినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక హెడ్లైన్ చూస్తే వచ్చే 100 ఏళ్లకు ప్రణాళిక, అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ, ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణని మరి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు చూడొచ్చు. నెక్స్ట్ నేడు కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభ, హాజరు కానున్న ఖర్గే, కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ఇప్పటికే భారీ ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తోంది. అలాగే పార్టీ కోసం కష్టపడ్డాం, మంత్రి పదవులు ఇవ్వండి అని కూడా ఖర్గేకు పలువురు ఎమ్మెల్యేల వినతి అని కూడా మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే నిధుల బదిలీకి ఒత్తిడి చేసిందెవరు, ఫార్ములా ఈ-రేస్ కేసులో అరవింద్ కుమార్ విచారణ, హడావిడి నిర్ణయాలకు కారకులు ఎవరనే కోణంలో ఆరా తీసినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే చదువే ప్రధానం, విద్వాంసాలకు వెళ్ళొద్దు అంటూ కూడా విదేశీ విద్యార్థులకు అమెరికా షరతు పెట్టినట్లు కూడా సూచిస్తున్నట్లు మనం చూడొచ్చు. మరొక న్యూస్ కనుక చూసినట్లయితే నకిలీ రోగులు అడ్డదారి అనుమతులు, లంచాలు ఎరవేసి అధికారులను రోబర్చుకొని అక్రమాలు చేస్తున్నట్లు మరొక హెడ్లైన్ చూస్తున్నాము. వైద్య కళాశాలలపై సిబిఐ కొరడ, తెలుగు రాష్ట్రాలలో 3 దళారులు, 2 విద్యాసంస్థల ప్రతినిధులపై కేసు నమోదైనట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే 65 సినిమాల పైరసీ, ఒకే ఒక్కడు జేబులో హెచ్డి కెమెరాతో హైదరాబాద్లోని థియేటర్లలో చిత్రీకరణ, టెలిగ్రామ్లో మాఫియాకు $300 నుంచి $400 విక్రయం, నిందితుడిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులను కూడా మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఇక ఏపీ విషయానికి వస్తే గత పాలకులు ఎప్పుడైనా అన్నదాతలను ఆదుకున్నారా, మామిడి కిలోకు అదనంగా ₹4 ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం, 90% రాయితీతో బిందు సేద్యం పరికరాలు ఇస్తున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు మనం చూడొచ్చు. ఇక కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో టాటా నెర్వ్ కేంద్రాన్ని ప్రారంభించిన చిత్రాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సీఎం చంద్రబాబు ప్రారంభించినటువంటి ఒక చిత్రాన్ని ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే విశాఖ టెక్ పతాక, రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీ రాకతో మారనున్న రూపురేఖలను కూడా మనం చూస్తూ ఉన్నాం. సాగర తీరానికి దిగ్గజ సంస్థలు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ రాక, అలాగే రాబోయే 6 నెలల్లో 15 సంస్థలు వచ్చే అవకాశం, చిన్న పెద్ద కలిపి విశాఖలో ఇప్పటికే 150 ఐటీ కంపెనీలు అన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే ఒక్కొక్కరి అంతు తేలుస్తా, సిట్ కార్యాలయం ఎదుటే ఇల్లు తీసుకొని మీ లెక్కలు చూస్తా, విచారణ అనంతరం చెవిరెడ్డిని కోర్టుకు తీసుకెళ్తున్న పోలీసులు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు మరి చెవిరెడ్డి చేసినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే విద్యుత్ను నిల్వ చేసుకోవచ్చు, తొలి దశలో రాష్ట్రంలో 3 చోట్ల బ్యాటరీ విద్యుత్ స్టోరేజ్ ప్రాజెక్టులు, బిడ్డింగ్ ప్రక్రియ పూర్తి, పీక్ డిమాండ్ వేళల్లో అందుబాటులోకి విద్యుత్ అని కూడా విద్యుత్కి సంబంధించి నా న్యూస్ని ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు. తుంగభద్ర పరవళ్ళు అని కూడా మరొక న్యూస్ని అయితే మనం చూడొచ్చు. చిత్రాన్ని చూస్తే అర్థమవుతుంది, వర్షాల నేపథ్యంలో తుంగభద్ర పరవళ్ళు తొక్కుతుంది అన్నట్లు కూడా ఇక్కడ మరి న్యూస్ని హైలైట్ చేసినట్లు చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే నిద్రలో ఎగిరిపోకుండా ఉండటమే పెద్ద సవాల్, అంతరిక్షం నుంచి భూమిని చూడటం అద్భుతం, ఇష్టమైన ఆహారం వెంట తెచ్చుకున్నాం, ఐఏఎస్ నుంచి విద్యార్థులతో శుభాంశు అన్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే 3 నగరాల్లో భారీ పేలుళ్లకు కుట్ర, ఉగ్రవాదుల ఇళ్లలో లభించిన చిత్రపటాలు, సూట్ కేస్ బాంబులు, పేలుడు పదార్థాల నిల్వలు, పన్నాగాన్ని భగ్నం చేసిన పోలీసులు, కటకటాల పాలైన నిందితుల భార్యలు అని కూడా మనం చూస్తూ ఉన్నాము. అమరావతి ఓఆర్ఆర్ వెడల్పు 140 మీటర్లు, 70 మీటర్లకు బదులు ఈ మార్పునకు కేంద్రం పచ్చజెండా ఊపినట్లు కూడా మనం చూడొచ్చు. అలాగే గుంటూరు వరకు వినుకొండ, గుంటూరు హైవే విస్తరణను కూడా మరొక హెడ్లైన్ మనం చూస్తూ ఉన్నాము. ఇవి ఏపీ ఈనాడులో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక వీటిపై విశ్లేషణ అందించడానికి, పలు అంశాలపై విశ్లేషణ అందించడానికి విశ్లేషకులు పాపారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. సో ముందుగా మనం ఒక మెయిన్ హెడ్లైన్ అయితే చూస్తూ ఉన్నాము. తెలంగాణకి సంబంధించి వచ్చే 100 ఏళ్లకు ప్రణాళిక,
అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ అని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు మనం చూస్తున్నాం. పెట్టుబడులు అయితే వస్తున్నాయి సార్, కానీ నిరుద్యోగం అనేది ఇంకా తగ్గడం లేదు. దీనికి కారణం ఏంటి అనుకోవచ్చు? రేవంత్ రెడ్డి మళ్ళీ ఇంకోసారి ఎలక్షన్ల ముందు 6 గ్యారంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం తెలంగాణ ప్రజలకి చాలా ఎక్కువ ఆశలు చూపించి అధికారంలోకి వచ్చారు. ఆశలు ఇప్పుడు జనం అందరూ చెప్తుంది, ఎక్కడ ఎవరిని కదిలించినా ఆశలన్నీ అడియాసలే. ఏ పథకం సరిగ్గా అమలు జరగటం లేదు. దగా, వాస్తవానికి దగా జరిగిందనేది ప్రజలు ఫీల్ అవుతున్నారు. ఇట్లాంటి సందర్భంలో ఫ్యూచర్ సిటీ పేరుతో ఉన్న హైదరాబాద్ నగరానికి ఈరోజు దిక్కు లేకుండా పోయింది. దీని పరిపాలనని సరిగ్గా పట్టించుకునే వాళ్ళు లేరు. తెలంగాణని కానీ హైదరాబాద్ నగరం పరిస్థితి పట్టించుకునే వాళ్ళు లేరు. వాస్తవానికి పోయిన సంవత్సరం డేటా చూసుకుంటే కంపెనీ రిజిస్ట్రేషన్స్ డేటా వస్తున్నటువంటి పెట్టుబడులు అంటే కంపెనీలు గతంలో కంటే కూడా చాలా రావటం తగ్గిపోయింది. కొత్తగా కంపెనీలు రిజిస్టర్ కావటంలో రావటం తగ్గింది. మొన్న మీరు లేటెస్ట్ డేటా రియల్ ఎస్టేట్ కూడా చూస్తే హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ పతనం అనేది మీకు భారీగా జరిగింది అనేది కూడా కనపడుతుంది. ఇట్లాంటి సందర్భంలో దీని పక్కన మళ్ళీ ఫ్యూచర్ సిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాన్ని ఏదో అభివృద్ధి చేస్తాను, దాంతో అది ప్రపంచ స్థాయి నగరం, హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగే దిశగా ప్రయాణం చేస్తా ప్రపంచ స్థాయి నగరాల్లో ఒకటిగా వేగంగా ఎదుగుతున్న సందర్భంలో భారతదేశంలో బెంగళూరు లాంటి నగరాలను కూడా తలదన్ని ఐటీ జాబ్స్ లో కానీ వీటిలో కానీ ఎదుగుతున్న సందర్భంలో దీన్ని సర్వనాశనం చేసి పక్కన ఫ్యూచర్ సిటీ కడతానంటే నమ్మటానికి జనం పిచ్చివాళ్ళు కాదు. ఈరోజు బహుశా ఆయన కాల ప్రణాళిక కావచ్చు అది. ఎందుకంటే బహుశా దానిలో ఏమైనా ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయో, కాంట్రాక్టర్లకో లేకపోతే ఇంకెవరైనా రాజకీయ నాయకులకు ప్రయోజనాలు ఉన్నాయేమో కానీ ఫ్యూచర్ సిటీ అనే దాన్ని ప్రజలైతే ఆయన చెప్పిన మాటల్ని ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను ఎప్పుడు నమ్మేవాళ్ళు? ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చి ఉన్న హైదరాబాద్ నగరాన్ని బాగా నిలబెట్టగలిగినప్పుడు, చేయగలిగినప్పుడు ఖచ్చితంగా జనం నమ్ముండేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. మొత్తం అన్ని వాగ్దానాలు భంగమైనాయి కాబట్టి తెలంగాణలో ఈరోజు అవినీతి కూడా విలయతాండవం చేస్తుందనే ఇది ఉంది కాబట్టి ఫ్యూచర్ సిటీ అనే దాని గురించి ప్రజలు ఏమాత్రం విశ్వసించకపోగా దాని మీద సందేహపు నీళ్లు అయితే ఖచ్చితంగా కమ్ముకుంటాయి. ఈ ఫ్యూచర్ సిటీ పేరుతో 1,50,000 కోట్ల వ్యవహారం ఏంటి, లేకపోతే ఇన్ని ఎకరాలు తీసుకునే ప్రణాళిక ఏంటి, రైతుల నుంచో ప్రజల నుంచి సేకరించే వ్యవహారం ఏంటి, ఇవన్నీ ఖచ్చితంగా చాలా పెద్ద సందేహాస్పదమైన వ్యవహారంగానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈయన ఫ్యూచర్ సిటీ దీన్ని నమ్మే వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ఆయన చెప్పుకోవటం ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటల్ని తెలంగాణలో బహుశా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు కూడా ఎవరు నమ్ముతున్నట్లు నేను అనుకోను. సార్, అలాగే ఈరోజు కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభ జరగబోతున్నట్లు మనకు తెలుసు. దీనిపై మీరు ఏమంటారు సార్? ఇక దీనికి అధ్యక్షతగా ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే అలాగే కేసీ వేణుగోపాల్ కూడా హాజరు కాబోతున్నారు. అలాగే మరొక అంశాన్ని కనుక చూసినట్లయితే ఇప్పటికే మంత్రివర్గంలో చోటు దక్కని వారు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈరోజు ఆయనతో భేటీ అయ్యే అవకాశం ఉంది. మేము పార్టీ కోసం కష్టపడ్డాం, మేము అర్హులము, మాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు సార్? మరి ఏ విధంగా వారిని బుజ్జగించే అవకాశం ఉంది? ఒకటి, రోజు ఖర్గే గారి పట్ల నాకు గౌరవం ఉంది. ఖర్గే పెద్ద మనిషి ఆయన, అలాగే పదునైనా చురుకైన కాంగ్రెస్ నాయకుడు కూడా, ఆ వయసులో కూడా చాలా కేపబుల్ నాయకుడి కిందే నేను భావిస్తాను. ఒక రకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ కంటే కూడా షార్ప్నెస్ ఉన్న చురుకైనటువంటి మెదడు ఉన్నటువంటి నాయకుడు ఆయన. కానీ ఖర్గే గారు రావటం సంతోషమే. సామాజిక న్యాయ సమర పేరుతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ సమావేశం విజయవంతం కావాలనుకుందాం. అయితే ఏంటంటే ఈ సమావేశానికి హాజరవుతున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గ్రామ, మండల, ఆ పైన జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులతో పాటుగా ఒక 12,500 మంది అధ్యక్షులు, ఈ మండల, జిల్లా, గ్రామ స్థాయి అధ్యక్షులు, వీళ్ళతో పాటుగా మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, ముఖ్యమైన వాళ్ళంతా హాజరవుతారు. కాబట్టి హాజరు పెద్దగా సమావేశం విజయవంతం కావటం అనేది పెద్ద సమస్య కాకపోవచ్చు. ఎందుకంటే పార్టీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి వాళ్ళందరూ వస్తారు. ప్రజల నుంచి సమీకరణ అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి ఎలా ఉంటుందో నేను చెప్పలేను, కానీ ప్రభుత్వం పట్ల వ్యతిరేక దృష్ట్యా ఇది విజయవంతం అవుతుంది. అయితే ఏంటంటే వాళ్ళు దీనిలో ప్రధాన ఎజెండాగా రేపు నాకు కనపడింది దీనిలో జై భీమ్ అనేది ఒకటి, అలాగే జై బాపు, జై సంవిధాన్ నినాదంతో పెట్టుకుంటున్నారు. దానిలో రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంతో ఈ సమావేశం జరుగుతుంది అనేది సుస్పష్టం. వీళ్ళందరినీ సమీకరించి రేపు పొద్దున జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళని మోటివేట్ చేసి, మొబిలైజ్ చేసి వీళ్ళ ద్వారా ఎన్నికలు గెలుచుకురావాలనేది ఒక ఆలోచన. అయితే
నేను అనుకోవటం ఈ సమావేశంలో బాగా స్పిరిటెడ్ గా మంచి ఉత్సాహభరిత వాతావరణం కంటే కొంత నిరాశాజనకమైన వాతావరణం, ప్రశ్నలు ఒకవేళ వాళ్ళు కనుక ప్రశ్నలకు అనుమతిస్తే ప్రశ్నలే వచ్చే ఎక్కువ అవకాశం ఉంది. ప్రశ్నలు అంటే సమావేశం పెద్ద భారీ స్థాయిలో ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది కాబట్టి అంత స్థాయిలో జరిగేటప్పుడు ఎదురు ఖర్గే గారినో ఇంకెవరినో ఏదైనా అడగటానికి అవకాశం లేకపోవచ్చు. కానీ నిరాశాజనకమైన వాతావరణం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఈ రోజు సమావేశం అవుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, స్థానిక స్థాయి నుంచి అధ్యక్షులు వీళ్ళందరూ కానీ ప్రజల్లో ఈ రోజు చాలా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ప్రజల్లోకి పోతే వీళ్ళని చిట్టి శాపనార్థాలు పెడుతున్నారు జనాలు. కేవలం రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం వల్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈ రోజు మొరేల్ లేదు. వాళ్ళు ప్రజల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్ళు ధైర్యంగా వచ్చి మేము గెలుచుకొస్తాం, ఎన్నికల్లో మేము గెలిపిస్తాం అని చెప్పగలిగినటువంటి స్థాయిలో వాళ్ళలో మొరేల్ ఉండదు. వాళ్ళలో చాలా డిమోరలైజేషన్ ఉంది. కాబట్టి ఇదంతా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో తెచ్చిపెట్టుకున్న ఉత్సాహాన్ని అయితే తేలేరు. సమావేశం అయితే పెట్టగలరు, సమీకరించగలరు, వస్తారు వాళ్ళు. కానీ వాళ్ళలో ఉత్సాహం నింపడం వీళ్ళ వల్ల కాదు. అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామాలు భారీ స్థాయిలో జరిగే వాతావరణమే ఉంది. ఎందుకంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకొచ్చే అవకాశం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇప్పుడు రైతు భరోసా ఇప్పుడు ఇస్తున్నాడు ఆయన. ఎన్నికలు వస్తుంటే ఇంత ముందంతా దాన్ని నిర్లక్ష్యం చేసి సరిగ్గా ఇవ్వకుండా అటు ఇటు చేసుకుంటూ వచ్చిన ఆయన రైతు భరోసా గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఇతరత్రా కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు కొత్తగా. కాబట్టి ఇవన్నీ ఎవరు ప్రజలు విశ్వసించరు. లాస్ట్ మినిట్ లో చేసేయి ఎందుకు చేస్తున్నాడో ఆయన రేవంత్ రెడ్డి గారు ప్రజలకు తెలుసు. సో ఓవరాల్ గా ఏంటంటే ఈ సమావేశం విజయవంతం అయినా అంటే ఎన్ని పరిమాణాత్మకంగా 40,000 మంది రావటం ప్రకారంగా విజయవంతం అవుతుంది. కానీ మొరేల్ ప్రకారంగా కానీ అలాగే మీరు అన్నటువంటి అసంతృప్తులు సరే, మంత్రివర్గ విస్తరణలో అసంతృప్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఖర్గే గారిని కలుస్తారంటే ఇంత ముందు నుంచి చాలా మందిని కలుస్తున్నారు వాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి ఆఖరికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా తనకు లేకపోయినా విజయవంతంగా తన పరిపాలన అయితే కొనసాగించగలుగుతున్నారు. 2 పడవల మీద కాళ్ళు వేసనే ఆరోపణ ఉంది కదా. అటు బీజేపీతో కూడా ఆయన మెయింటైన్ చేస్తున్నాడు వెనకాల. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఎటుకూడి తన వర్గం తనకు ఉందనేది ఎమ్మెల్యేలో కానీ ఇది. సో అట్లాంటి పరిపాలన నడుస్తుంది. ఈ రోజు కాంగ్రెస్ హైకమాండ్ కే విశ్వాసం లేని పరిపాలన తెలంగాణలో నడుస్తుందని మనం అనుకోవాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వటల్లా. కాబట్టి ఆ హైకమాండ్ కి, కాంగ్రెస్ హైకమాండ్ కి తన ప్రభుత్వం మీద తనకే విశ్వాసం లేదు. దీన్ని అనుమానపు చూపులు చూస్తా మీనాక్షి గారిని ఇక్కడ హైకమాండ్ తరఫున ప్రతినిధిగా పంపించి అన్ని సూపర్వైజ్ చేయడానికి చాలా తిప్పలు పడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. సో ఎంత కష్టపడ్డా ఇక్కడ ఏంటంటే పరిపాలన గతి తప్పింది అనేది వాళ్ళకి తెలుసు, ఇబ్బందులు ఉన్నాయనేది వాళ్ళకి తెలుసు. ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలి, రేవంత్ రెడ్డిని ఎలాగైనా తప్పించాలనే ఆలోచనలో కూడా ఉన్నారనేది గత నుంచి మనం వింటున్నాం. కాబట్టి అసంతృప్తులు ఇవన్నీ అగ్గికాజ్యంలాగా ఎన్ని యాడ్ అయినా ఆయనకున్న అడ్వాంటేజ్ రేవంత్ రెడ్డికి ఏంటంటే తన సొంత కుప్పట అనేది ఉంటుంది పార్టీలో అనేది. ఓవరాల్ గా బ్రిడ్జ్ అవతల ఉన్నటువంటి బీజేపీ పార్టీతో కూడా ఆయన సంబంధాలు కొంత మెయింటైన్ చేస్తున్నాడు. అటు నుంచి కూడా కొన్ని ఉన్నాయి ఆయనకి లింకులు అనే ఆరోపణలు ఎటుకూడి ఉన్నాయి. సో ఏదేమైనా కాంగ్రెస్ హైకమాండ్కి ఇష్టం లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కొనసాగుతున్న వాతావరణంలో ఈ అసంతృప్తులు పెద్దగా వాళ్ళని చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళ బాధ వాళ్ళు వెల్లడించుకోగలరు కానీ ప్రభుత్వాన్ని చేయగలిగింది ఏమీ లేదు. కాకపోతే వాళ్ళ బాధ అయితే వాళ్ళు వెల్లడించుకోవచ్చు. సార్, అలాగే మరొక అంశాన్ని చూస్తే నిన్న ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అయితే విచారణకు హాజరయ్యారు. ఆయనను మరి అక్కడ అడిగిన ప్రశ్న, నిధుల బదిలీకి ఒత్తిడి చేసింది ఎవరు అన్న ప్రశ్నకి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఆయన మొదటి నుంచి విచారణకు వెళ్ళినప్పుడు కూడా చెప్పింది కేటీఆర్ చెప్తేనే నేను చేశానన్న మాట మాత్రమే చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు సార్? అసలు అక్కడ కేసే లేదని కదా, ఎవరు చెప్తే ఎవరు చేస్తే ఏమైంది? అక్కడ ఒక కేసు కనుక ఉంటే, అక్కడ ఒక విషయం ఉంటే, ఇప్పుడు వీళ్ళు నడుపుతున్నటువంటి విచారణలో విషయం కనుక ఉంటే ఎవరు తప్పు చేశారనేది నిర్ధారించదు. తప్పు చేశారనేది అక్కడ నిర్ధారించడానికి ఏమీ లేదు. ప్రొసీజరల్ ల్యాబ్స్ అనేది మాత్రమే ఉందనేది. ఇప్పుడు విచారణ అరవింద్ కుమార్ ని పిలిచింది కూడా ఎందుకు? ప్రొసీజర్ ఇలా చేయాల్సింది ఇలా ఎందుకు చేశారని, అసలు అది చేయకూడదు ఎందుకు చేశారనేది కాదుగా ప్రశ్న. అక్కడ చేయకూడని పని చేశారు మీరని అంటలా వాళ్ళు. ఇలా చేయాల్సింది ఇలా ఎందుకు చేశారనేది ఒకటి, ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారనేది ఒకటి ఆరోపణ. ఈ రెండింటి మీద అరవింద్ కుమార్ ని విచారించారు కదా. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని, ఎలక్షన్ సందర్భంలో డబుల్ ట్రాన్స్ఫర్ ఏంటనేది అది ఒకటి. రెండోది ఏది ప్రొసీజరల్ ల్యాబ్స్. ఈ ప్రొసీజర్ ప్రకారం చేయాల్సింది దాన్ని దాటేసి మీరు ఇలా ఎందుకు చేశారని. సో ఇవన్నీ అసలు ఏది మన విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించింది కూడా ఒక అంశం. దానిలో ఫారిన్ ఎక్స్చేంజ్ లో వాళ్ళకి పే చేశారు కదా, ఎలా పే చేశారు అని. ఫారిన్ ఎక్స్చేంజ్ విదేశీ మారక ద్రవ్యంలో ఇండియన్ రూపీస్ లో కాకుండా ఆ 45.71 కోట్లు ఏదో ఉంది కదా, అది విదేశీ మారక ద్రవ్యంలో ఫారిన్ ఎక్స్చేంజ్ డాలర్లో పే చేశారు, మీరు ఏ కరెన్సీలో పే చేశారు అనేది ఇది ప్రధానంగా విచారణ. అయితే దీనికి సంబంధించి నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు, నేను చదివాను కూడా, ఎక్కడ చదివాను,
ఈ విదేశీ మారక ద్రవ్యంలో చెల్లింపుకు సంబంధించి ఫైన్ కూడా పే చేశారు. ఆర్బీఐ ఫైన్ వేసింది ఇలా పే చేసినందుకు, దాన్ని పే చేశారు. కాబట్టి ఫైన్ పే చేయడం తప్పు కాదు. ఫైన్లు జనరల్ గా పడతాయి. సీఎం కార్ వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ ఉంటది, అది ఉండదు, అది వేరే విషయం. కానీ మామూలుగా అయితే ట్రాఫిక్ సిగ్నల్ బీట్ చేస్తే అది ఎవరికైనా ఫైన్ పడుతుంది. దాని పెద్ద వాళ్ళ మీద ఆరోపణగా చేసి వాళ్ళు రాజీనామా చేయాలని మనం అడగవు. నీ కారు ట్రాఫిక్ సిగ్నల్ బీట్ చేసి వెళ్తే నీకు ఫైన్ పడింది కాబట్టి నువ్వు రిజైన్ చేయాలని అనం, లేకపోతే అదొక కేసు అనం మనం. ఇవన్నీ ట్రాఫిక్ లో చిన్న చిన్న ఉల్లంఘనలు తెలియకుండా జరిగిపోయి కొన్ని ఉంటాయి. వాటి మీద జనరల్ గా కేసులు ఉల్లంఘనలు వాటి పెద్ద తప్పుల్లాగా చూడాలి. అలాంటిదే ఇది కూడా. అందుకే ఆర్బీఐ దాని మీద ఫైన్ వేసింది. ఆర్బీఐ ఫైన్ వేసింది. నాకు తెలిసి అయితే ఆర్బీఐ దానికి ఫైన్ కట్టింది ఈ గవర్నమెంట్. విదేశీ మార్కెట్ అంతటితోనే సమస్య పోయింది, అది కేసు కాదు ఇక. కాకపోతే ఎందుకు మరి దీన్ని మళ్ళీ కొనసాగిస్తున్నారు ఇక్కడ? ఏదో ఒకటి కొనసాగిస్తూ ఇదైతే ఖచ్చితంగా ప్రతి వాళ్ళు చెబుతున్నారు కదా. కేటీఆర్ మాట వదిలిపెట్టండి. కేటీఆర్ ఏదో దాని గురించి అన్నాడు, ఇది ఏదో కేసు అన్నాడు, పనికిమాలిన కేసు అన్నట్టు అందరూ అదే చెబుతున్నారు. టీవీ ప్రోగ్రాముల్లో వేరే వాళ్ళే కూడా చూస్తాం కదా వీడియోలు. మనం ఎవరు దీని గురించి ఒక కేసు అని చెబుతున్నారు. లాయర్ల దగ్గర నుంచి పొలిటికల్ ఇది దగ్గర నుంచి గతంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఎవరు వచ్చినా టీవీల్లో కానీ ఎక్కడ కానీ మాట్లాడేటప్పుడు ఎవరు కనపడి ఎవరు మాట్లాడినా మనం చదివినా కానీ కనపడుతుంది ఏంటి, ఒక కేసే కాదు. దానిలో నిరంతరంగా విచారణ తప్పితే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేకపోతున్నారుగా. ఎస్ సార్. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే ఈ కార్ రేస్ లో కూడా అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇక్కడ చూపించమనాలి కదా. 45.71 కోట్లు ట్రాన్స్ఫర్, అది ఏ అకౌంట్ లో ఉందో ఆ అకౌంట్ లోనే ఉంది. ఎక్కడికి పోయిందో అక్కడ కనపడుతుంది కదా. అదే కేటీఆర్ అకౌంట్ కాదు కదా, అరవింద్ కుమార్ అకౌంట్ కాదు కదా. మరి ఇంకెక్కడ అవినీతి ఎక్కడ చూపిస్తారు? మరి చూపించాలిగా. పోనీ చూపించండి, పలాంది తిన్నారు, ఇక్కడ మిస్సింగ్ అమౌంట్ ఇది, ఈ అమౌంట్ మిస్ అయిందని చూపిస్తే అది వేరే విషయం. అది జరిగిందంటే ఇదిగో తోక అదిగో పూలు అన్నట్లు పత్రికలో ఒక వార్త రాసి టీవీలో తోక దొరికిందని చెప్పి ఇంకోటి చెప్పగానే అయిపోదు కదా. దాన్ని నిరూపించాలిగా. స్పష్టంగా ట్రాన్స్పరెంట్ గా కనపడుతుంది ఏం జరిగిందో. ప్రొసీజర్ ల్యాబ్స్ అయితే ఉంది, ఇట్లా జరగాల్సింది ఇట్లా జరిగింది అనేది, దానికి తప్పు కాదనేది. అది ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఉంటాయి. అది కేబినెట్ సమావేశంలో కేబినెట్ అప్రూవల్ ఉందా లేదా పేమెంట్ ముందు. కేబినెట్ అప్రూవల్ ప్రతిసారి ఉండదనేది అందరూ చెబుతున్నారు. కేబినెట్ అప్రూవల్ ప్రతిసారి ఉన్న తర్వాత తీసుకుంటారు అప్రూవల్ కేబినెట్ సమావేశం జరిగినప్పుడు. ఈ ఫార్ములా ఏరియాస్ గురించే కేబినెట్ సమావేశం పెట్టరు కదా 45 కోట్ల గురించి. సో ఇవన్నీ ఏంటంటే కక్ష సాధింపు అయితే తెలంగాణలో కూడా నడుస్తుంది. కక్ష సాధింపు అయితే నడుస్తుంది. దానివల్ల ఉపయోగం ఏం లేదు. దీనికంటే కొండందోవి ఎలకని బట్టే ప్రయత్నం కంటే ఎలక కూడా దొరకదు ఇక్కడ. నాకు తెలిసి అయితే ఎలకని దొరకపుచ్చుకునే ప్రయత్నం కంటే వీళ్ళు చెబుతున్నటువంటి రకరకాలుగా ఈ హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా చేయడానికి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయడానికి శ్రద్ధ పెడితే ఎక్కువ ఫలితం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచే అవకాశం అప్పుడు ఉంటుంది. అంతేగాని ఇలాంటివి చేస్తే ఉండదు. పైగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, సానుభూతి పెరుగుతుంది కేటీఆర్ గారి పట్ల. అంటే ఏం ఉపయోగం ఉంటుంది? ఇట్లాంటి వాళ్ళ ఉపయోగం ఏముంది సార్? ఇప్పుడు మరొక అంశాన్ని చూస్తే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. మొత్తంగా చూస్తే ఇక ఇప్పటికే ఆయనపై బీజేపీ కూడా సీరియస్గా ఉందనే తెలుస్తోంది. సో ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు కాబట్టి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఈ ప్లేస్ని ఎవరు భర్తీ చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు? ఎందుకంటే హ్యాట్రిక్ సాధించారు గోషామహల్ ఎమ్మెల్యేగా బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్. మరి ఈసారి ఎవరు ఈ స్థానాన్ని గెలుస్తారు అనుకోవచ్చు సార్? వ్యక్తిగతంగా నా ఉద్దేశం రాజాసింగ్కి ప్రజల్లో సానుభూతి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే గోషామహల్ లాంటి పోలరైజేషన్ ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం, మతాల పరంగా కానీ ఇతరత్ర పోలరైజేషన్ ఎక్కువ ఉన్న నియోజకవర్గం. అందులో రాజాసింగ్ కొంత ఖచ్చితంగా ఇప్పుడు ఆయన చేరే పార్టీ కూడా నాకు తెలిసి అయితే చేరాడో చేరుతున్నారనో విన్నాను, శివసేన. సో హిందుత్వ సిద్ధాంతం ప్రకారంగా ఆయన చెప్తున్న సిద్ధాంతం ప్రకారంగా ఉండే పార్టీలోకి ఆయన వెళ్ళాడు. మళ్ళీ ఏ కాంగ్రెస్ పార్టీలోకో బీఆర్ఎస్ లోకో తెలుగుదేశం లేదనుకోండి కానీ ఉన్నా కానీ. సో వీటిలోకి వెళ్ళే ప్రయత్నం కాకుండా ఆయన ఓవరాల్ గా వెళ్ళింది శివసేన. కాబట్టి ఆయన పెద్ద ఐడియాలజికల్ గా పార్టీలు జంప్ చేసినట్లు ఎవరు అనుకోరు. ఐడియాలజికల్ గా స్టిక్ అయి ఉన్నాడు. బీజేపీలో ఆయనకి ఇబ్బంది ఉంది కాబట్టి ఇటు వచ్చాడని అనుకుంటారు కానీ ఇట్లా వేరే రకంగా అనుకోరు జనాలు. కాబట్టి జనాల్లో ఆయన ఇమేజ్ ఏమి డెంట్ అవ్వదు. రెండోది ఏంటంటే ఆయన మాట ప్రకారమే ఉంటాడనేది. మాట ప్రకారం అంటే ఆయన రాజకీయ సిద్ధాంతాలతో నాకేమీ ఏకాభిప్రాయం లేదు. వ్యక్తిగతంగా నాకు ఆయన చెప్పే హార్డ్ కోర్ హిందుత్వం మీద ఏమాత్రం విశ్వాసం లేదు. నేను దాన్ని ఒప్పుకోను కూడా. కానీ చెప్పేది ఏంటంటే వ్యక్తిగత ఆయన వరకే ఆయన చూసుకుంటే ప్రజల్లో ఉన్న విశ్వాసం ఏంటంటే ఆయన నమ్మిన వాళ్ళలో ఆయన చెప్పింది చేస్తాడు, దానివల్లే ఆయనకి గొడవలు అవుతున్నాయి. ఆయన నమ్మిన విశ్వాసాల ప్రకారం ఉన్నాడు కాబట్టి ఆయనకి బీజేపీలో గొడవలు అవుతున్నాయి. మిగతా నాయకులు అలా లేరు.
వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, వాళ్ళ వ్యవహారాలు వేరనేది ప్రజలు అనుకుంటున్నారు ఖచ్చితంగా. ఎస్ అందుకే 3 సార్లు ఆయన గెలుచుకురావటం, అక్కడ గెలవగలగటం. కాబట్టి బహుశా నేను అనుకోవటం ఈసారి మెజారిటీ తగ్గితే తగ్గచ్చు ఈ గొడవ వల్ల, కానీ మళ్ళీ శివసేన తరఫున పోటీ చేసినా ఆయనే గెలవచ్చు అనేది నేను అనుకుంటున్నాను. అక్కడ కూడా గోషామహల్ ఆయనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బీజేపీ అయితే గెలవదు, 100% బీజేపీ అయితే గెలిచే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆయన బీజేపీతో ఘర్షణ పట్టడం ఇప్పుడు కాదు కదా, గత అనేక సంవత్సరాలుగా Yes, sir. బీజేపీలో ఆయన అంతర్గతంగా ఘర్షణలు పడుతున్నాడు. పోయినసారి ఎన్నికల నాటికే ఆయనకి ఘర్షణ ఉంది. 2023 ఎన్నికల నాటికే, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే నాటికే ఆయన ఘర్షణ పడతానే ఉన్నాడు పార్టీలో. జైలుకి కూడా పోయి వచ్చాడు అప్పటికే అనుకుంటూ. జైలుకి పోయారు ఆయన, జైలుకి అప్పటికే వెళ్ళారు. దానిలో ఘర్షణ ఉంది పార్టీలో, అయినా కానీ ప్రజలు ఆదరించారు. కాబట్టి నేను అనుకోవటం అయితే గీతే, లేకపోతే ఎంఐఎం ఏమైనా పోటీ చేసి వీళ్ళిద్దరి మధ్య చీలికలో ఎంఐఎం గెలిస్తే గెలవచ్చు. కానీ ఓవరాల్ గా అయితే నాకు అనుకోవటం గోషామహల్ లో మళ్ళీ రాజాసింగ్ గెలవకపోతే ఎంఐఎం గెలుస్తుంది, కానీ బీజేపీ అయితే అక్కడ గెలిచే అవకాశాలు లేవు. సరిగ్గా మరొక అంశాన్ని చూస్తే ఎమ్మెల్సీ కవిత లేఖ తెలంగాణలో ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు. సో ఆ సమయంలో ఏమనుకున్నారంటే కుటుంబంలో కలహాలు ఉన్నాయి రాజకీయ పరంగా, ఆ తర్వాత అన్న కేటీఆర్తో విభేదాలు వచ్చాయి అన్నట్లు కూడా ఎన్నో మరి వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు ఆవిడ ఏమంటున్నారంటే, ఆవిడ కొత్త కార్యాలయం స్టార్ట్ చేసినప్పుడు కూడా కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. ఇప్పుడు బీఆర్ఎస్ నాది, కొత్త పార్టీ పెట్టను, ఎప్పటికైనా సీఎం అవుతా అంటున్నారు. అలాగే అన్నతో కేటీఆర్తో ఎలాంటి విభేదాలు లేవు అన్నట్టు చెప్తూ వస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? కవిత లేఖ గురించి ఆమె పార్టీ నుంచి వెళ్ళిపోతానని రాసింది మీడియా. ఆమె చెప్పలే. ఇప్పుడు మీడియాకు ఒక సెక్షన్ మీడియా ఆమె వెళ్ళిపోతుందని, ఇదిగో పులి అదిగో తోకిందా అని చెప్పినట్టు అదే కథ పుట్టించి ఆమె వెళ్ళిపోతుందని చెప్పారు. ఆమె ఉద్దేశం బహుశా అది కాదు. పార్టీలో ఒక ప్రెషర్ గ్రూప్ గా ఉండటం, తన స్థానాన్ని తను ఎగ్జర్ట్ చేసుకోవటం. ఆ కొత్త ఆఫీస్ పెట్టిన, కొత్త కార్యాలయం పెట్టినప్పుడు కానీ, కొత్తగా కొంత డిఫరెంట్ గా కార్యక్రమాలు తీసుకుంటా తను భిన్నంగా పోవటానికి కానీ పార్టీలో కారణం ఏంటంటే, కేసీఆర్ ముందు తన సమర్థతని నిరూపించుకొని తన పార్టీలో ప్రెషర్ గ్రూప్ గా సీఎం అవుతానంటున్నారు కదా, నేను ఎలిజిబుల్, నేను క్యాపబుల్ అని సీఎం కేసీఆర్ గారి ముందు నిరూపించుకునే ప్రయత్నం, కానీ ప్రజల్లో బీఆర్ఎస్ నమ్మిన ప్రజల్లో నిరూపించుకునే ప్రయత్నం తప్పితే ఆమె సొంతగా పార్టీ పెడతానని ఆమె ఎప్పుడు చెప్పలేదు. ఆ ఒక ప్రెషర్ గ్రూప్ గా కొత్త బహుశా ఏమన్నా కొంచెం నేను సైడ్ లైన్ అయ్యాను, నాకు పాత్ర లేదని బహుశా భావించి ఉండొచ్చు. దానివల్ల ఆమె ప్రెషర్ గ్రూప్ గా నేను కూడా ఉన్నాను, నా అస్తిత్వం కూడా ప్రధానమైంది, కీలకమైంది అని చెప్పే ప్రయత్నంలో భిన్నమైన కార్యక్రమాలు తీసుకుంటా పోతున్నారు తప్పితే పార్టీని కాదని పోతానని ఆమె ఎప్పుడూ ఒక మాట కూడా చెప్పలేదు. సరే, కేటీఆర్ తో కూడా ఆమె ఘర్షణ పట్టాలి. కేటీఆర్ కి నోటీస్ ఇచ్చినప్పుడు కూడా నాకు గుర్తున్నంతరం మొన్న మధ్య కూడా కేటీఆర్ కి ఈ కారులో నోటీసులు అనుకుంటా గతంలో ఆయన పిలిచినప్పుడు కూడా చాలా తీవ్రంగా కవిత విమర్శించారు దాని విషయం కూడా. కేటీఆర్ ని కూడా ఆమె అంటే ఓపెన్ గా ఘర్షణ పట్టాల పార్టీలో ఎవరితోనైనా. ఉంటే కొన్ని విభేదాలు ఉండొచ్చు, మనుషుల మధ్య విభేదాలు కుటుంబంలోనే, అది కూడా ఒక కుటుంబం అనుకోండి, వాళ్ళు కూడా ఒక కుటుంబమే. కానీ ఏంటంటే ఎక్కడైనా విభేదాలు ఉంటాయి కదా, మనుషుల తర్వాత కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, అందరూ ఒకేలాగా ఉండరు కాబట్టి ఆ విభేదాలు ఉండొచ్చు. దానిలో నేను కూడా ఉన్నాను, నాకు కూడా కెపాసిటీ ఉందని నిరూపించుకునే ప్రయత్నంలో తన సొంత ప్రెషర్ గ్రూప్ లాగా చేసుకుంటా పోతున్నారు తన కార్యకలాపాలు. అంతేగాని ఆమె పార్టీ నుంచి వెళ్ళిపోయే స్థాయిలో ఇంకా ఉందనుకోను. బహుశా ఆ పాయింట్ వస్తే అది వేరేగా ఉంటుంది. ఏదైనా కానీ ఆ పాయింట్ వచ్చినా ఆమెకు తెలుసు, నేను అనుకుంటా ఆమెకు తెలుసు. ఆమె ఒక్క ఆమె విడిగా నిలబడలేరు, అది నిస్సందేహంగా నిజం. కేసీఆర్ ని కాదని నిలబడటం అంత ఈజీ కాదు, అలా నిలబడలేరు. అది ఒకటి. సరే, ఏంటంటే ఇది ఇంతవరకు మనకి కొంత పరిమితంగా చూడాలి తప్పితే దాన్ని పార్టీలో చేరిక తెస్తుంది అని చెప్పి మనం అనుకోవటం పొరపాటు. థ్యాంక్ యూ సార్, పలు అంశాలపై విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ పాపారావు గారు. థ్యాంక్ యూ. ఇది వాల్టీ న్యూస్ కేవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.